నమస్తే జేబీఎం. గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ బాపతి శ్రీకృష్ణ, నేషనల్ ప్రెసిడెంట్ మానవాడు. మిత్రులారా, బడ్జెట్ సమావేశాలు తూతుమంత్రంగా నడిపిస్తూ అందులో ఎస్సీలకు నయా పైసా లేకుండా పేపర్ మీద మాత్రమే పెట్టిండ్రు. గతంలో 2.5 years నుంచి ఎస్సీలకు ఎలాంటి అభివృద్ధి చేయడం లేదు. అందులో దుర్మార్గం ఏంటంటే సప్లాన్ నిధులు మొత్తం కూడా గాంధీ విగ్రహానికి, ఆయన ముఖ్యమంత్రి ఫుట్బాల్ ఆడుకోవడానికి, లేదంటే ఇంకో దానికి మళ్ళించి తీవ్రంగా అన్యాయం చేస్తున్నాడు. కాబట్టి మాలమాడు జాతీయ అధ్యక్షుడిగా, ఒక సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా, కాంగ్రెస్ పార్టీ నిజంగా సోనియా గాంధీ చేతిలో లేదని చెప్పి నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బీజేపీ చేతిలో ఉందని చెప్పడానికి నాకు ఎలాంటి మొహమాటం లేదు. రెండవది, దాచుకున్నటువంటి పద్ధతిలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆ దోచుకోవడంలో మరి రెడ్ల భూములు 1000 ఎకరాలు ఉన్నాయి. ఆ భూములు దోచుకోకుండా మా భూములు దోచుకొని మా భూముల మీద అటాక్ చేస్తూ, మా ఇల్లు గులగొడుతూ, అది జాలదన్నట్టుగా మా మీద అత్యాచారాలు చేస్తుంటే కూడా మేము పట్టించుకోవట్లేదు. కాబట్టి మాలల పంతం, రేవంత్ రెడ్డి సర్కారు అంతం అనేటువంటి నినాదంతో మాలలు ఉండాలని చెప్పి, మాలలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఏమాత్రం సిగ్గుశరం లేకుండా బీజేపీ పోటేసినటువంటి మందకృష్ణను కౌగిలించుకుంటాడు. అంటే ఆయన మొదటి నుంచి బీజేపీ వాది కాబట్టి మాలల్ని అణచివేస్తే నన్ను ప్రశ్నించే వాళ్ళు ఉండరు అనేది పెట్టుకున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మాలలు రేవంత్ రెడ్డి సర్కారుకు ఓట్ల రూపకంగా బుద్ధి చెప్పకపోతే ఇప్పటికే చంపివేసి మాలలు మొత్తం కూడా చదువుకు దూరమైనప్పుడే చనిపోయినట్టు లెక్క. రేపు రాబోయే ఎస్సీ కార్పొరేషన్ దాంట్లో కూడా 99% మిగతా మాదిగ సోదరుల లెక్క వస్తుంది తప్ప ఒక మాల వ్యక్తులకు రాదు. దళిత బంధు గతంలో కూడా అత్యధికంగా మాదిగ లెక్క వచ్చింది. మాలలోకి ఎవరో ఒకరు కాలేలు మొక్కి, 100 ఎమ్మెల్యే కాలు మొక్కి అది ఏసీ చేయడం వల్ల వచ్చింది. కాబట్టి మరి ఎందుకు నువ్వు దళిత బంధు ఇంతవరకు విడుదల చేస్తలేవు? గతంలో నువ్వు తిట్టినావు కదా అక్రమాలు జరిగాయని చెప్పి. చివరాఖరికి కేసీఆర్ కూడా ఒప్పుకోడు కదా, నిజమే జరిగిండొచ్చు అన్నాడు కదా. మరి అక్రమాలు జరిగినప్పుడు మరి ఏమైనా గడ్డి పెడుతున్నావా, లేకపోతే ఏం చేస్తున్నావు? కాబట్టి పద్ధతి వైఖరి మార్చుకోవాలి సార్ రేవంత్ రెడ్డి. నీ వైఖరి మార్చుకొని వెంటనే దళిత బంధు విడుదల చేయి. అదే రకంగా ఎవరైతే గ్రామీణ ప్రాంతంలో నిజంగా అర్హత ఉందో వాళ్ళకు మాత్రమే వేయాలి. ఆ ఇచ్చే క్రమంలో రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా, నేను మళ్ళీ చెప్తున్నా, రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా నిజాయితీగా పనిచేసినటువంటి అధికారులకు అప్పగిస్తే వాళ్ళు చేస్తారు. వాళ్ళ మీద అవసరం అయితే నువ్వు వాళ్ళ ఒక కమిటీ చేసుకో, వాళ్ళు నిజమైనటువంటి వార్త చేస్తున్నారా లేదా అనేటువంటిది. చాలామంది కోటీశ్వరులు కూడా దళిత బంధు తీసుకున్నారు. అట్లయితే ప్రభుత్వ సొమ్ము, మా సొమ్ము, అది ప్రభుత్వ సొమ్ము కాదు. మేము 15 ఏళ్ళు కొట్లాడి తీసుకొచ్చినటువంటి సప్లాన్ని కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు దాన్ని చట్టం చేయడం జరిగింది. కానీ చట్టాన్ని తుట్లు పొడుస్తుంది. ఇవాళ ₹1 కూడా నువ్వు ఇస్తలేవు. నా డబ్బులు మొత్తం నువ్వే వాడుకొని నీవు నీ కుటుంబ సభ్యులు మొత్తం కూడా దాన్ని ఎంజాయ్ చేస్తావు. ఎవరైనా జాగ్రత్త తీసుకుంటున్నావు? నువ్వు మానవులు కుట్టినవా, వారిటి కుట్టినవా, మాది వాళ్ళు కుట్టిన వారిటి కుట్టినవా? మా సంబంధంగా నీ ఎవరివి నువ్వు? అసలు ఎవరిని నువ్వు అంటున్నా? కాబట్టి నీకు సిగ్గు, శరం, మానవ మర్యాద మంచిగా పుడితే వెంటనే దళిత బంధు మీద ఎంక్వైరీ చేయి, దళిత బంధు ముందు విడుదల చేయి. గ్రామీణ ప్రాంతాలు ఎవరైతే మాలమాదిగలు మిగతా 59 కులాలు ఉన్నాయో ఆ కులాలు, అట్టరు కులాలు ఉన్నటువంటి వాళ్ళకు మొట్టమొదటి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మాదిగలకు మళ్ళీ తర్వాత ఇవ్వండి. కానీ 59 కులాల్లో ఇంకా అడుక్కునే కులాలు ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వండి బదులు. నేను ఆ గతంలో కూడా పిల్లమర్తి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా సంఘాల మీటింగ్ పెట్టినప్పుడు నేను చెప్పినా, ముందు ఎవరైతే అసలు ఇండ్లు లేవో, ఎవరికైతే నిజంగా తిండి లేదో, ఎవరికైతే చదువు లేదో వాళ్ళకి ఇవ్వండి దళిత బంధు. ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి. ఇస్తే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి. అంతేగాని చదువుకున్నాడు, డబ్బులున్నాడు, మాలమాదిగా డెవలప్ అయింది ఆల్రెడీ. ఇది నేను చెప్పింది కదా, విషయమైన కమిటీ చెప్పింది. 59 కులాల్లో డెవలప్మెంట్ కమ్యూనిటీస్ 2 ఉన్నాయి, మాదిగా అని చెప్పింది. కానీ నువ్వేమో ఆగమేఘాన్ని తీసుకొచ్చి మరి వేసి మొత్తం నాశనం చేసినావు. కాబట్టి
మానవ శాపం తగినటువంటి రాజకీయ నాయకుడు కానీ వ్యవస్థ కానీ కూలిపోవడం ఖాయము. నేను ఖచ్చితంగా కూలగొడతాము. మళ్ళీ 30-40 ఏళ్ళ వరకు నీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాకుండా చేస్తాము. ఇది వాస్తవం ఇది. నువ్వు అనుకోవచ్చు కొంతమంది విజయాల దగ్గర ఉండొచ్చు కానీ చాలా మంది కడుపు మంటుంది. మా కడుపు మంట మంచిది కాదు. నువ్వు నాశనం అయిపోతావు. నీ మొదలైపోతుంది మొత్తానికి. అట్లా పోవద్దు అనుకుంటే నీ యోచన చేసినట్టు దుర్మార్గాలను రివ్యూ చేసుకొని నిజమైనటువంటి ఎవరైతే ఉన్నారో దళిత లబ్ధిదారులలో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళకు దళిత బంధు వెంటనే ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదే రకంగా గురుకులాలను బిల్డింగ్లు కడతామని చెప్పినావు, ఎందుకు కట్టలేదు? ఏమంటే వచ్చింది నీకు అంటున్నా. అంటే ఖచ్చితంగా కంప్లీట్గా మాలమాదిగలను బీసీలను ఎస్సీలను బీసీలను మొత్తం చదువుకు దూరం చేసే ప్రయత్నంలో ఉన్నావు. కాబట్టి ఇది తప్పు రేవంత్ రెడ్డి. ఇది మార్చుకుంటే మంచిది, లేకపోతే నేను ఖచ్చితంగా పంది అని పిలిస్తా. నువ్వు మంచిగా కాదు, పంది అని పిలుస్తా. నా మీద కేసు పెట్టుకో, నా ఎటుక కూడా వెక్కలేవు. నీవు కాదు, నీ పార్టీలు కాదు. కాబట్టి నీకు నిజంగా మంచి అయిపోతే వెంటనే దళిత బంధు విడుదల చేయి. అదే రకంగా ఎస్సీ కార్పొరేషన్ నిధులు విడుదల చేయి. ఖచ్చితంగా నీకు మంచిగా ఉంటుంది. లేకపోతే నీకు తగిన శాస్త్రి తప్పదు అని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై ఇండియా, జవహర్ పీరావు, జై భారత రాజ్యాంగం.